హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా మంది ఈ నాస్తా వచ్చి రకరకాలుగా అమ్ముతున్నారంటే నన్ను అడుగుతున్నారు. ఈ నాస్తా అన్నదే పలానా ఫార్ములాతో ఇన్ని ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయాలని ఎక్కడ లేదండి. ఒరిజినల్ నాస్తా వచ్చి అంటే డింకీ కోళ్ళకి వచ్చి నాస్తా వచ్చి 1600 1700 పడుతుంది. దాన్నే కోడికి ఎంతవరకు అవసరమో, ఏదైతే కోడికి లబ్ధి చేకూరుతుందో అంతవరకు కుదించి వాటిని వేడి చేయకుండా, అలా సలవ చేయకుండా అన్ని రకాలుగా దాన్ని పెద్దోళ్ళతో ఆలోచించి ఈ ఇంగ్రీడియంట్స్ ఇంత పాలలో కలపాలని ఆలోచించి నేనైతే నాస్తా ప్రిపేర్ చేయించి కుర్రోడికి ఆ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ ప్రకారం అమ్ముతున్నారు. అంతే తప్ప ఇదే ఫార్ములతో నాస్తా తయారు చేయాలని రూల్ ఎక్కడా లేదండి. ఎవరి స్టైల్లో వాళ్ళు తయారు చేసుకుంటారో, ఎవరికి కావాల్సిన వాళ్ళు తయారు చేస్తారు. మీరు కూడా ఎక్కడ బాగుంటారో కొనుక్కోండి, ఇబ్బంది ఏమీ లేదు. మీకు మీకు ఎవరి దగ్గర మంచిది దొరుకుతుంది అనుకుంటే వాళ్ళ దగ్గర కొనుక్కోండి, అదే విషయం. పట్టా నాస్తా మాత్రం మేము అయితే పెర్ఫెక్ట్ గా తయారు చేసాం. మోర్లు వచ్చి సమస్య లేదు, కోడి బాగా హెవీ అయిపోయే సమస్య లేదు. అంటే మీరు అన్నం పెట్టినట్టు పెట్టకుండా రోజుకి పట్టాకి 10 గ్రాములు కానీ పెట్టుకుంటే కోడి పుంజు చాలా ఫిట్నెస్ వస్తుంది. అలాగే దానికి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది. అంతే తప్ప మీరు 25 గ్రాములు 30 గ్రాములు ఉంది కదా అని పెట్టకండి. మేమైతే అన్ని రకాలుగా దాన్ని ఓవర్ హీట్ చేయకుండా, మూడులు రాకుండా ఎన్నో రకాలు ఆలోచించి దాన్ని సర్వ చేసి మెటీరియల్ కూడా కలిపి, అలాగే బాగా వెయిట్ చేయకుండా ఉండే మెటీరియల్ కూడా కలిపి కొంతమంది పెద్దోళ్ళతో డిస్కషన్ చేసి ఈ పట్ట నాస్తాలు కానీ, తయారు నాస్తాలు కానీ, బ్రేడర్ నాస్తాలు కానీ అన్ని తయారు చేయడం జరిగింది. మీరు వాళ్ళు అంతకు అమ్ముతున్నారు, వీళ్ళు ఎందుకు అమ్ముతున్నారు అని మీరు అపోహపడకండి. ఎవరు ఫార్ములాలకు ఉంటది. ఒక్కోసారి ఒకళ్ళ దగ్గర వాడి చూడండి, ఎవరి దగ్గర బాగుంటుందంటే మీరు వాళ్ళని ఫాలో అవ్వండి. అల్టిమేట్ గా నేను తయారు చేయించిన నాస్తా అయితే 100% మన పండుగలో రిజల్ట్ కనిపించింది. నా కోళ్ళ వరకే చాలా ఫిట్నెస్ గా దెబ్బలండి. అలాగే తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు శ్రీకృష్ణ గారు నాస్తా అని చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇందులో నాకు కలిసి వచ్చి లేదు, ఆ కుర్రోడు ఏదో బతుకుతాడని పెట్టించాను తప్ప నాకేం కలిసి వచ్చింది లేదు. ఇది అతనికి ఏంటంటే మొన్నసారి చెప్పాను, సోషల్ మీడియా మాధ్యమాలు అతనికి లేవు కాబట్టి నేను ఏదో ఇలాగా ప్రమోట్ చేస్తే ఏమైనా ఉపయోగపడుతుందని చేస్తున్నాను తప్ప మీరు ఎవరికి దగ్గర నచ్చితే వాళ్ళ దగ్గర కొనుక్కోండి. నేను తయారు చేయించిన నాస్తాకు అయితే పట్టాలకు మూర్లు కానీ, వేడి చేయడం కానీ అలాంటివి వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు. అవసరమైతే మీ దగ్గర ఒక 20 కోళ్ళు ఉంటే ఒక 5 కోళ్ళకి వాడు చూసుకోండి. కోడి చాలా బాగా తయారవుద్ది. షేక్ షైనింగ్ కానీ, టెంపర్ కానీ, అరుగుదల కానీ వాటికి అన్ని రకాలుగా బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.